పాక్ ఓడలు రావద్దు, భారత్ నుంచి వెళ్లొద్దు, సముద్ర జలాలపైన ఇండియా ఆంక్షలు. పాకిస్తాన్తో వ్యాపార సంబంధాలు బంద్, దిగుమతులపై నిషేధం విధించిన భారత్. పహల్గాం ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తు, పాత ఉగ్రవాదుల్ని ప్రశ్నిస్తోన్న అధికారులు. భారత్ చర్యలతో వణుకుతున్న పాకిస్తాన్, త్రివిధ దళాల్ని అప్రమత్తం చేసిన ఆర్మీ. గగనతలంపై పాకిస్తాన్ ఆంక్షలు, రూట్ మార్చే అన్వేషణలో ఎయిర్ ఇండియా. అమరావతి ఐకానిక్ భవనాల డిజైన్లపై కసరత్తు, సంస్థలతో మంత్రి నారాయణ చర్చలు. రాజ్ కసిరెడ్డిపై సిట్ ప్రశ్నల వర్షం, లిక్కర్ స్కామ్ కేసులో విచారణ. సింహాచలం ఘటనపై ఇవాళ ప్రభుత్వానికి నివేదిక, గోడ నిర్మాణానికి డిజైన్లు, అనుమతులు లేనట్లు నిర్ధారణ. బుగ్గమఠం భూముల ఆక్రమణలపై సర్వే, అడ్డుకునే ప్రయత్నం చేసిన పెద్దిరెడ్డి అనుచరులు. వాట్సాప్ ద్వారా శ్రీవారి భక్తుల ఫీడ్బ్యాక్, మెరుగైన సేవల కోసం క్యూఆర్ కోడ్ విధానం. ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ కాంగ్రెస్ అగ్రనేతల్ని కలిసే అవకాశం. రెండో రోజు ఏసీబీ కస్టడీకి కాళేశ్వరం మాజీ ఈఎన్సీ, అక్రమ ఆస్తుల కేసులో హరిరాంపై ప్రశ్నలు. తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షం, పంటలు ధ్వంసం, ఆందోళనలో అన్నదాత. ములుగు జిల్లా ఏజెన్సీలో నీటి కష్టాలు, అల్లాడిపోతున్న గిరిజన గ్రామాలు. పోప్గా ఉన్న ఏఐ ఫోటోను ఇన్స్టాలో షేర్, ట్రంప్ తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు. యుఎస్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో సంస్కరణలు, 1200 మంది ఉద్యోగుల్ని తొలగించడానికి కసరత్తు. ఇవాళ బెంగళూరు వర్సెస్ చెన్నై, ఐపీఎల్ పోరుకు సిద్ధమైన టీమ్స్. ఎవరైనా బాధపడి ఉంటే క్షమించండి, ట్రైబల్స్ వ్యాఖ్యల వివాదంపై విజయ్ దేవరకొండ.